హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో రుచికరమైన వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ రైస్ వేసుకోండి. దానిలోకి సరిపడినంత నీరు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి అందులో కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 2 చెక్క, 2 బిర్యానీ ఆకులు, 3 స్టార్ ఫ్లవర్స్, 2-3 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి 1 కప్పు బఠానీలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఇందులోకి మనము ముందే కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి 1 కప్పు బీన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. ఇందులోకి పొటాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పును వేసి బాగా కలపండి. ఇందులోకి ముందే మనము నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని కూడా వేయండి. ఇందులోకి కొంచెం కొత్తిమీరని చల్లుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన వెజిటబుల్ పలావ్ రెడీ. చూడండి ఎంత పలుకులుగా ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్